చోరీ. రాహుల్ గాంధీ మాట్లాడరా మరి అని ప్రశ్నించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాహుల్ గాంధీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాట్ లైన్ లో మాట్లాడుకుంటారని అంటున్నారు జగన్. రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్ లోనే ఉంటారని అన్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో కేంద్ర బలగాల సమక్షంలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరోవైపు ఓటమి భయంతో జగన్ సాకులు వెతుక్కుంటున్నారంటూ టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అరాచకం రాజ్యమేలిందన్నారు వైసీపీ అధినేత. బందిపోటు దొంగల్లా ఓట్లను దోచుకున్నారని ఆరోపించారు. చంబల్ వ్యాలీ అని అంటాను వింటాంటు ఈరోజు నిజంగా దాన్ని మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నారు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. టీడీపీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారన్నారు జగన్. ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుస కల్లడవుతాడు. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ. చంద్రబాబుకు ధైర్యం ఉంటే వెబ్ కాస్టింగ్ మొత్తం బయటపెట్టాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు, ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ను ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. మంత్రులు పోలింగ్ స్టేషన్లలో తిష్ట వేసి దొంగ ఓట్లు వేయించారన్నారు జగన్. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేస్తే ఆమెకు సంబంధించిన నాయకులు, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో ఆమె తిష్టేస్తే, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నల్లపరెడ్డిపల్లెకు భారీగా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను, నాయకులను అక్కడ తిష్టేయడం. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో 100 మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం. ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేసినాడు. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ చీఫ్. మీరు గ్రామాలలో ఈ రోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో